నమస్తే. మోదీ యుద్ధం చేయడు. యుద్ధం చేసే ఆలోచన ఆయనకు లేదు. నిజంగానే యుద్ధం చేయాలంటే ఇన్ని రోజులు ఆగుతాడా? ఆగడు గదా! నీళ్లాపేస్తాడు, విమానాలాపేస్తున్నాడు. అంతకు మించి సమరం చేసే ఉద్దేశ్యం ఆయనకు లేదు పాకిస్తాన్‌తో. ఏదో చిన్నపాటి సర్జికల్ స్ట్రైక్ ఏమన్నా జరిగితే జరగొచ్చు. ఇలాంటి చర్చ నడుస్తోంది దేశంలో ప్రస్తుతం భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో. అయితే ఇదిట్లా నడుస్తుంటే ది గ్రేట్ కాంగ్రెస్ పార్టీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటలు, వాళ్ళ స్టేట్మెంట్‌లు, వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే వాళ్ళ నిర్వాకం ఎట్లుందంటే, అజయ్ రాయ్ అనే ఒక సీనియర్ కాంగ్రెస్ లీడర్, యూపీ పార్టీ ఇన్‌చార్జ్ ఉన్నట్టున్నాడు ఆయన ఇప్పుడు. ఏం చేసిండో మనం చూసినాం. అంటే రాఫెల్ యుద్ధ విమానం ఉంటది గదా! బొమ్మ రాఫెల్ విమానాన్ని తయారు చేసి లైవ్‌లో చూపిచ్చాడాయన. టీవీ డిబేట్‌లో పాల్గొంటూ లైవ్ పెట్టి ఒక లైవ్ షోలో మీడియా వాళ్ళని పిలిచి ఆయన చూపిస్తున్నాడనమాట. దానికి నిమ్మకాయలు గూడా గట్టి, ఆ బొమ్మె రాఫెల్‌కి నిమ్మకాయలు గట్టి, వెటకారం చేస్తూ, అపహాస్యం చేస్తూ, రాజ్‌నాథ్ సింగ్ అప్పుడు బొట్టు పెట్టి నిమ్మకాయలు పెట్టిండు. రఫేల్ విమానాల్ని తీసుకొచ్చినప్పుడు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దానికి బొట్లు పెట్టిండు, నిమ్మకాయలు కట్టిండు. మరి ఏం చేస్తున్నారు అవి? మూలకు పెట్టిండ్రు. ఇక వాటిని తీయరా? వాడరా? నిమ్మకాయలు పెట్టుడేనా? నిమ్మకాయలు పెట్టి పక్కన పెట్టుడేనా? అని ఆయన చేసిన వెటకారం అనమాట. అదంతా కూడా భారత మీడియాలో అందరూ ప్రసారం చేశారు, ప్రచురించాయి పత్రికలు. అయితే మరుసటి రోజు పాకిస్తాన్ మీడియాలో కూడా అదే వచ్చింది. అజయ్ రాయ్ అన్న మాటలు, అదే వీడియో, ఆ వార్తే అనమాట. అక్కడి ప్రధాన వార్తాపత్రికలు, ఛానళ్లలో ప్రధాన వార్త ఇదే. ఏంది? మోదీ యుద్ధం అంటే భయపడుతున్నాడు. మోదీకి యుద్ధం చేయాలని లేదు. మోదీ మనకు భయపడుతున్నాడు. స్వయంగా ఆ దేశ ప్రతిపక్ష నేతనే, ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడే ఇలా అన్నాడు. యుద్ధ విమానాల్ని దాచిపెట్టుకుంటారా? నిమ్మకాయలు పెట్టి మూలకు పెడతారా అని ఆ దేశం వాళ్ళే అంటున్నారు. మోదీ భయపడుతున్నాడు అంటూ పాకిస్తాన్ మీడియా రాసుకొచ్చింది. ఇది ఎప్పుడు జరిగిందంటే, కాంగ్రెస్ పార్టీ యుద్ధం గురించి మాట్లాడొద్దు ఎవరు అని పార్టీ చెప్పిన తర్వాత కొన్ని గంటల్లోనే అజయ్ రాయ్ ఓ బొమ్మ విమానాన్ని, రఫేల్ విమానాన్ని చూపిస్తే ఈ మాటలు అన్నాడనమాట. దాన్ని పాకిస్తాన్ వాడుకుంటుంది పిచ్చి పిచ్చిగా. అంటే కాంగ్రెస్ పార్టీ వద్దన్నది ఏం మాట్లాడొద్దని, కానీ అజయ్ రాయ్ మాట్లాడాడు, సీనియర్ లీడర్. అంటే ఏంది అంటే, నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్యి. ఇంకా సోషల్ మీడియాలో ఆ పార్టీ నిర్వాకాలు ఒక వికృత చర్యలు అనొచ్చు కూడా చూసినాం మనం. సుప్రియ తలలేని మోదీ ఫోటోను ప్రచురించినాయి, షేర్ చేసినాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా షేర్ చేసింది వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో. ముఖం లేని మోదీ గాయబ్ అని చెప్పి దాని మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాన్ని కూడా పాకిస్తాన్ వాడింది. అయితే రాహుల్ గాంధీ స్వయంగా చెప్పితే తప్ప తీసేయలేదు ఆ ఫోటోని. ఇంకెవరు చెప్పినా తీయలేదు ఆ పార్టీ వాళ్ళు. రాహుల్ గాంధీ చెప్పితేనే తీసేసిండ్రు. అంటే వీళ్ళని ఏమనాలి? తలతిక్క వ్యవహారం అనాలా? కావాలని చేస్తున్నారనాలా? ఇక సిద్ధరామయ్య సాక్షాత్తు ఒక దక్షిణాదిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. యుద్ధం ఎందుకు ఇప్పుడు? యుద్ధమే వద్దంటున్నాడు ఆయన. ఆ మాటల్ని కూడా పాకిస్తాన్ పార్లమెంట్లో ప్రస్తావించారు. భారతదేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యుద్ధం వద్దంటున్నాడంటూ పాకిస్తాన్లో ఒక వార్త ఇప్పుడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్ని, స్టేట్మెంట్లని, వీళ్ళ నిర్వాకాన్ని వాళ్ళకు అనుకూలంగా పాకిస్తాన్ వాడుకుంటోంది అక్కడ. సిద్ధరామయ్య మాటలు అక్కడ వైరల్ అవుతున్నాయి. మోదీ తలలేని ఫోటో వీళ్ళు ఏదైతే షేర్ చేశారో అది అక్కడ వైరల్ అవుతుంది. దాని మీద కూడా విజయ్ రాయ్ అనేవాడి వీడియో కూడా రఫేల్ విమానాన్ని, బొమ్మ విమానాన్ని చూపిస్తూ, వెటకారం చేస్తూ, అపహాస్యం చేస్తూ అన్న మాటలు కూడా ఇప్పుడు పాకిస్తాన్లో వైరల్ అవుతున్నాయి అన్నమాట. ఇవన్నీ చూపిస్తూ భారత్ కానీ, మోదీ కానీ యుద్ధం పట్ల సీరియస్గా లేవు అనే విషయాన్ని అక్కడ చెప్పుకుంటున్నారు వాళ్ళు. అయితే వాళ్లకు తెలుసు మేకపోతు గాంభీర్యాన్ని పాకిస్తాన్ ప్రదర్శిస్తోంది. పైకే అట్లాంటి మాటలు వాళ్ళు పైకే అంటున్నారు. ఎందుకంటే ప్రధాని అందరి కాళ్ళు పట్టుకుంటుండి పోయి దేశాల అధినేతల కాళ్ళు పట్టుకుంటున్నాడు. యుద్ధం ఆపండి అని భయపడిపోతున్నారు. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం. ఇంకోటి అటువైపు నుంచి కొందరు నాయకులు అన్నారు, మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి,
మా దగ్గర అణుబాంబులు నేను ఎవరిని బెదిరిస్తున్నారు వీళ్ళు అసలు ఆ మాటలు అన్నది ఎవరు? నిన్న ఏదో దేశ రాయబారి ఒకడు కూడా మళ్ళీ అన్నాడు మా దగ్గర అణుబాంబ్స్ ఉన్నాయని చెప్పేసి. అయితే పాక్ ఆర్మీ చీఫ్ మునీరో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఆ మాట అనలేదు. ఆ మాట అన్నది వాళ్ళు కాదు, ఎవరో ఉంటారు కదా కోన్కిస్కా లీడర్లందరూ ఎగురుతున్నారనమాట. లోపల వణుకు మొదలైంది. ఇంకో మాట పాకిస్తాన్ ఎంపీ అన్నమాట. యుద్ధం గనక జరిగితే యుద్ధ సూచనలు కనిపిస్తే నేను లండన్ బారిపోతాను. ఇప్పటికే 100 మంది ఉన్నతాధికారులు తమ పిల్లల్ని దేశం దాటిచ్చేశారు. పారిపోతాను ఒక ఎంపీ, ఇంకో రాయబారేమో మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని చెప్పి ఇక్కడి కాంగ్రెస్ వాళ్ళ వీడియోలు ఇక్కడి మాటల మీద అక్కడ మాట్లాడుకుంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుంటే 51 దేశాల దగ్గర పోయి యుద్ధం ఆపండి, మీరు పట్టించుకోండి, యుద్ధం ఆపండి అని ఆ దేశ ప్రధాని కాళ్ళు పట్టుకుంటున్నాడు పోయి. అక్కడ ఇట్లుంటే ఇక్కడ చెప్పిన కదా యుద్ధం వద్దు అని ఒకడు, ఇంకెప్పుడు యుద్ధం చేస్తారు, యుద్ధ విమానాలను ఎప్పుడు తీస్తారని ఇంకొకడు. ఇట్లా ఎవరికి ఇక మాట్లాడుతున్నారంటే జోకర్లు, సెక్యులర్ జోకర్లు, బ్రోకర్లు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళందరికీ గట్టి షాక్ ఇచ్చేటట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో చేశారు నిన్న. అది బార్డరు, పాకిస్తాన్కు భారత్కి బార్డర్లో ఉన్న ఒక పెద్ద పట్టణం, అంటే ఎల్ఓసికి దగ్గరగా ఉండే ఒక పట్టణం. అది డ్రిల్ చేశారు అక్కడ. రేపు దేశవ్యాప్తంగా కూడా మాక్ డ్రిల్ చేయబోతున్నారు. అంటే ఒకవైపు మాక్ డ్రిల్, అలాగే యుద్ధ సైరన్ మోతలు మోగుతున్నాయి. బాలాకోట కానీ ఇంతకుముందు జరిగిన చర్యలప్పుడు, దాడులప్పుడు మాక్ డ్రిల్ ఎక్కడ జరగలేదు. దేశం మొత్తాన్ని అప్రమత్తం చేసే చర్యలు ఏం జరగలేదు. అయితే ఇప్పుడు స్వయంగా హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో మాట్లాడుతుంది. మాక్ డ్రిల్ గురించి అవగాహన కల్పించాలంటుంది. అంటే దేశం మొత్తాన్ని అలర్ట్ చేస్తూ, దేశాన్ని అలర్ట్ చేస్తూ కేంద్రం చర్యలు ఉంటున్నాయి. ఇప్పుడు దేశ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. అంటే ఏదో జరగబోతుంది, అంటే ఈసారి తాడో పేడో అంతే, ఇంకా వేరే ముచ్చటే లేదు. ఇక దేశంలో పరిస్థితి ఇట్లా ఉండి అంతర్గత శత్రువుల నిర్వాకం ఇట్లుంటే కెనడాలో ఏం జరిగిందో చూసినాం నిన్న. కెనడాలో ఉన్న హిందువులను భారత్కు తిప్పి పంపండి, వెనక్కి పంపండినట్టు గురుద్వారాలో ఖలిస్తానీలు నిరసనకు దిగారు. భారత ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జయశంకర్ దిష్టి బొమ్మలు పెట్టి ప్రదర్శిస్తూ బోనులో నిలబెట్టి హిందువులను తరిమేయండి భారత్కి అని వాళ్ళు ఆందోళనకు దిగారు వాళ్ళందరూ. అక్కడ ప్రధాని మారినా సరే పరిస్థితి మారడం లేదు. ఖలిస్తానీలు మళ్ళీ తోక జాడిస్తున్నారు. పోయినోడు నిష్ఠదరిద్రుడు, దరిద్రం పోయిందంటే వీడు అంతకే తయారైనట్టుంది. ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. అయితే మునుపటి కన్నా బెటరే అని అయితే మనం అంచనా వేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం నిలవడానికి ఖలిస్తానీల మీద, సిక్కుల మీద ఆధారపడుతుంది అని మనం అనుకోలేం. అక్కడ ప్రభుత్వం నిలబడడానికి సిక్కుల సహకారం తీసుకోకపోవచ్చు అని అనిపిస్తుంది. అయినా సరే ఖలిస్తాన్లకు ఇప్పుడున్న ప్రధాని, ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రధాని కూడా సహకరిస్తాడంటే ఆలోచించాలి మరి. ఇక ఈ పరిస్థితికి కారణం కాశ్మీరే కదా. పెహల్గాంలో ఉగ్రదాడి తర్వాతనే కదా ఇంత ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు దేశమైనా సరే ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. ఇప్పుడు భారత్ పాక్ సంబంధాలు క్షీణదశకు కాదు, శూన్యదశకు చేరుకున్నాయి. ఎవరు కారణం మరి? కశ్మీర్లో ఇంకా చల్లారకుండా మంటలు కొనసాగుతుండడానికి, పంజాబ్లో కూడా ఎన్నేళ్ళైంది అసలు ఖలిస్తాన్ వేర్పాటువాదం ఎప్పుడు వచ్చింది, ఏమైంది? ఎక్కడో కెనడాలో కూర్చుని భారత్ని హెచ్చరిస్తూ ఇక్కడ ఎవరు కారణం? కశ్మీర్లో, పంజాబ్లో మంటలకు కారణం ఎవరు? నార్త్ ఈస్ట్ పెంటకు కారణం ఎవరు? ఆ పార్టీనే కదా, ఆ నాయకులే కదా, ఆ ఫ్యామిలీ నాయకులే కదా, ఆ కుటుంబ నాయకులే కదా. డౌట్ ఉంది ఎవరికన్నా? ఇప్పుడు అదే పార్టీ నాయకులు, అదే కుటుంబానికి చెందిన నాయకులు ఇప్పుడు పాకిస్తాన్కు, చైనాకు అనుకూలంగా మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒక సందర్భంలో దివంగత బిపిన్ రావత్ అన్నారు భారత్ 2.5 వార్ చేయాల్సి వస్తుందని. సరే, ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, ఆయన ఉద్దేశంలో 2.5 అంటే ఏంటో మనకు తెలియదు, కానీ ఆయన అంత వివరించలేదు. కానీ మనం ఇప్పుడు ఒక పాకిస్తాన్తో, ఒక చైనాతో, ఒక కాంగ్రెస్తో యుద్ధం చేయాల్సి వస్తుందేమో అనిపిస్తుంది. నిజానికి పలు సందర్భాల్లో నేనే అన్నాను అనుకుంటాం మనం, కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రమాదకరం ఈ దేశానికని. కానీ కాదు, కాంగ్రెస్ కన్నా కూడా
ఆ పార్టీకి ఓటేసే వాళ్ళు అత్యంత ప్రమాదకారులు ఈ దేశానికి. అరే, ఒక చోట ఓడిపోతే ఇంకో చోట గెలిపిస్తున్నారు, ఒక రాష్ట్రంలో ఓడిపోతే ఇంకో రాష్ట్రంలో గెలిపిస్తున్నారు. సరే, గతం గతః చరిత్ర తవ్వుకొని లాభం ఉందా లేదా అంటే దానికి ఆన్సర్ నా దగ్గర లేదు. కానీ ఏం చేశారు గతంలో ఈ పార్టీ కానీ, ఆ కుటుంబ పార్టీ ముఖ్యంగా ఆ నాయకులు ఏం చేశారంటే ఆ పర్యవసానాలు, ఆ దుష్ప్రభావాలు మనం చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు యుద్ధం అనివార్యం అనిపిస్తుంది చూస్తుంటే. అయితే ఇంతకాలము యుద్ధం రాదన్న వాళ్ళకు మౌనంగా జవాబిస్తున్నాడు మోదీ. అటు పాకిస్తాన్‌కా, ఇటు చైనాకా, ఇటు భారత్‌లో ఉన్న అంతర్గత శత్రువులకా. రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించబోతున్నారు. యుద్ధ సైరన్లు మోగబోతున్నాయి. అర్థం చేసుకోవచ్చు మనం ముందు ముందు ఏం జరగబోతోందో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.